జై శ్రీరామ్. మనిషి అహంకారాన్ని విడిస్తే మహర్షి అవుతాడంటారు పోతన గారు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనన్ గలదే శివి ప్రముఖులను ప్రీతిన్ ఇసక్కాములై ఈరే కూర్కులు వారలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటారు. ఇది పోతన గారి భాగవతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం. బలిచక్రవర్తి వామన రూపంలో వచ్చినటువంటి విష్ణువుకి దానం చేద్దామనుకున్న సమయంలో శుక్రాచార్యులు వారు అడ్డు తగిలి దానం ఇవ్వద్దని చెప్తారు. ఆ సమయంలో బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో ఈ పద్యాన్ని చెప్తారు. ఓ శుక్రాచార్య, పూర్వం ఎంతోమంది రాజులు రాజ్యాన్ని ఏలేరు, గర్వంతో విర్రవీగేరు. వారు పోయినప్పుడు వారి సంపదలను మూటగట్టుకుని తీసుకెళ్ళిపోయారా? లేదే. ఈ భూమి మీద కనీసం వారి పేరైనా పురాణ చరిత్రలో నిలిచిందా? లేదే. శిబి చక్రవర్తి వంటి వారు అడిగిన వారి కోరికలను సంతోషంగా తీర్చారయ్యా. అటువంటి గొప్పవారిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. వారి కీర్తి చారిత్రక పురాణ ప్రసిద్ధమై ఉంటుంది అంటారు. కాబట్టి మనిషి అహంకారాన్ని విడిచి సత్యధర్మ మార్గంలో తమ కుటుంబ పెద్దలు, పూర్వులు, అలాగే కుల పెద్దలు, పూర్వులు నడిచిన సాంప్రదాయ పద్ధతిలో నడుచుకుంటూ అటు కుటుంబ వృద్ధిని, ఇటు సమాజ అభివృద్ధిని కోరుకుంటూ ఉత్తమ జీవనయాత్ర సాగించేవాడనయ్యా ఉత్తమ మానవుడై కీర్తిని పొందుతారు అంటారు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.